impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word of God. The wonders of God's favor. దేవుని కటాక్ష మహిమలు. The wonders of God's favor. దేవుని కటాక్ష మహిమలు. Let's go to the word. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, కొద్దిగా ఆలకించండి. అసలు ఏంటి వాక్యం అనేది మీకు అర్థమవుతుంది. చూడండి, కటాక్షం, కృప లేక కనికరం లేక దేవుని దయ, ఇవన్నీ కటాక్షమే. దయన్నా, కృపన్నా, కనికరమన్నా, ఇవన్నీ దేవుడు మన మీద చూపే దేవుని ప్రేమన్నా అన్నీ ఒకటే. కటాక్షము ఇది ఎట్లాంటిదంటే, దిస్ ఫేవర్ ఇస్ నాట్ ఎ లక్, ఇట్స్ గాడ్స్ సూపర్ న్యాచురల్ అడ్వాంటేజ్. ఇది అదృష్టం కాదు. కటాక్షం అంటే అదృష్టం అని కాదు. కటాక్షం అంటే మనకు తెలియకుండానే దేవుని యొక్క అద్భుతమైన హస్తము మనకు తోడుగా వస్తుంది. మనకు కనికరం వచ్చేస్తుంది. మన మీదకి ఆయన దయ వచ్చేసి మనల్ని లిఫ్ట్ చేస్తుంది అన్నమాట. అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కటాక్షము మన మీదకి రావడం అన్నమాట. చూస్తే ఆయన కనికరము, ఆయన కటాక్షము, ఆయన దయ పొందుకోకుండా ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద అసాధారణంగా బతకలేడు. ఎంతమందికి నా మాట్లాడుతూ, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కటాక్షము పొందుకోకుండా ఏ వ్యక్తి ఈ భూమి మీద అసాధారణమైన వాటిని సాధించలేడు. అంటే ఆయన కృపా కనికరములు లేకుండానే మహా అయితే, అది కూడా ఆయన కృపా కనికరమే, కాకపోతే గొప్ప వాటిని కాకుండా సాధారణంగా ఆయన అందరి మీద ఆయన దయను చూపించినట్ల నీ మీద కూడా సాధారణ దయ చూపిస్తే నువ్వు అందరిలా బతికి బట్టగట్టి ఈ భూమి మీద కొంతకాలం బతికి ఏవో చిన్న చిన్న నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు చూసుకొని ఈ భూమిని వదిలేసి నెమ్మదిగా మన వాళ్ళకి ఒక 2 కోట్లు, 1 కోటి రూపాయలు ఆస్తి సమకూర్చి వెళ్ళిపోతావు. అది సాధారణ దయ. కానీ అత్యున్నతమైన దేవుని కృపా కనికరములు పొందితే మానవునితో 1 రూపాయి పని మన వల్ల అవుద్దనుకుంటే దేవుని కటాక్షం వచ్చి 1 కోటి రూపాయలు పని చేయిస్తాడు నీతో. మనం ఎంత చేయగలము? 10 రూపాయలు. ఆయన కటాక్షం వస్తే నువ్వు చేయగలిగేది 10 రూపాయలే. కానీ నీతో ఆయన కటాక్షం వస్తే అదే నువ్వే ఎంత చేస్తావు? 1 కోటి రూపాయలు. ఉదాహరణకు 100cc బైక్ అని ఉంటుంది, 125cc ఉంటుంది, కొన్ని 500cc బైకులు కూడా ఉంటాయి. అంటే ఇంజన్ కెపాసిటీ అన్నమాట. అదే బండే, మళ్ళీ అదే బండే, సేమ్ బండికి ఇంజన్ మార్చి 1000cc పెట్టామనుకోండి, అదే బండి ఎట్లా పోతుంది? ఇంకా ఇది గంటకి 100 కిలోమీటర్లు పోతే అది గంటకి 500 కిలోమీటర్లు పోతుంది. అదే బండే, మళ్ళీ జస్ట్ ఇంజన్ మారిస్తే. దేవుని కటాక్షం వస్తే నీతో సామర్థ్యంతో ఉండేది, నీ బలంలో ఉండేది, నీ ఆస్తిలో ఉండేది, నీ పరిధిలో ఉండేది, నీ వల్ల అయ్యేది, మీ ఆస్తులన్నీ కూర్చుకుంటే లేకపోతే మన వల్ల అన్ని సమకూర్చుకుంటే మనతో అయ్యేది ఇంతే. కానీ ఆయన కటాక్షం వస్తే నువ్వు 10 రూపాయలు గాడివైనా నీతో 1 కోటి రూపాయలు పనిచేస్తాడు. అదే ఆయన కటాక్షం అన్నమాట. అది ఎవరికి వస్తుందంటే బైబిల్లో చాలా, అది అనంతమైన సబ్జెక్ట్. అది ఎవరికి ఉంటుంది కటాక్షం అనేది? మరి అది తెలుసుకుంటేనే కదా సార్ అంటే, ఇది చాలాసార్లు కూడా చెప్పాను నేను. మెర్సీ అనే టైటిల్తో చాలాసార్లు చెప్పాను. ఎవరికి ఉంటుంది? దీనుల ఎడల ఆయన కనికరం చూపిస్తాడని ఉంటుంది. ఆయన లోబడే వారికే కనికరం చూపిస్తాడు. ఆయన ఎవరైతే తగ్గించుకొని ఆయన మాట వినడానికి, దోస్ హూ ఆర్ ఒబీడియంట్, అందుకే ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపనిస్తాడు. ఆయన లోబడే వారికి కృపనిస్తాడు. ఆయన్ను ప్రేమించే వారికి ఆయనకు సమస్తము సమకూడి జరిగిస్తాడు. సింపుల్, ఇంకేం లేదు. ఎన్ని వాక్యాలు ఎత్తుకున్నా ఒకటే.
నేను నిన్నే చూస్తా, దేన్ని చూడను అనేవాడిని అన్ని దీవెనలు వానికే. అర్థం కావట్లేదా మీకు? నాకు దేంతో సంబంధం లేదయ్యా, నాకు నీకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను, అదే నా గమ్యం అనేవాడికి ఇక బైబిల్లోని అన్ని దీవెనలు వాడివే. ఇక ఈ దీవెన నాకు వస్తుందా, ఈ దీవెన రాదా, ఆ దీవెన పొందుట ఎట్లు, ఈ దీవెన పొందుట ఎట్లు, ఏ మార్గాలేం లేవు. ఎటు వచ్చి ఎటు తిరిగినా అది మళ్ళా సముద్రానికి చేరినట్లే. నువ్వు ఆయన కొరకన్నట్లు బతికితే నువ్వు ఆబ్వియస్లీ వినయంగానే ఉంటావు, ఆబ్వియస్లీ గర్వం వదిలేస్తావు, ఆబ్వియస్లీ ప్రేమను చూపిస్తావు, ఆబ్వియస్లీ క్షమిస్తావు. ఒక్కొక్కటి ఒక పాఠంగా నేర్చుకుంటాము. అన్నిటికి కలిపిన ఒకే మూల పాఠం ఏమిటంటే, నా జీవితము ఆయనకు నచ్చినట్ల, ఆయన మెచ్చే జీవితాన్నే నేను జీవించాలనే గమ్యం కలిగిన వ్యక్తికి ఇక ఏ ఆశీర్వాదం కుదవలేదు. బైబిల్లోని అన్ని వాక్యాలు ఆయన కోసమే అవును ఆమెన్, అవును ఆమెన్ అంటుంటాయి. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? కమాన్ లెట్స్ ఈ కటాక్షం నేర్చుకోవాలి. అయితే ఇది అర్థం అయితే చాలా విండోస్ ఓపెన్ అవుతాయి మనకి. మన తలలో మన అవగాహన రాహిత్యం వల్ల మనం చాలా గ్రహించలేం వాక్యాన్ని. ఈ వర్తమానము మనకు తెలియకుండానే మన అంతరంగంలో మూయబడిన అనేక కళ్ళను తెరిచి మన మనోనేత్రములను వెలిగించి దేవుని కటాక్షమును పొందినట్లు చేస్తాయి. ఇవాళ ఇక్కడున్న మీలో ఒక్క వ్యక్తి కూడా ఆయన కటాక్షం పొందకుండా విడిచి వెళ్ళడని నేను నమ్ముతున్నాను. లెట్స్ సీ Psalms chapter 1 or 2 verse 13. కీర్తనలు 102 13వ అధ్యాయము. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. ఐ డోంట్ నో, దిస్ ఈస్ ట్రూలీ ప్రాఫెటిక్ టుడే. చూద్దాం ఈ వర్తమానం ఎలా టర్న్ అవుట్ అవుతుందో, ఎలా తిరుగుతుందో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో క్లూ. జస్ట్ ఐ హ్యాడ్ ఎ వర్సెస్, బట్ గాడ్ హ్యాస్ అన్ అనదర్ ప్లాన్. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. అందరు చెప్పండి, దయచూపే కాలము, దయచూపే ఒక నిర్ణయ కాలము, కరుణించే కాలం ఒకటి ఉంది. నీ జీవితంలో కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవమ్మా, ఎల్లకాలం ఉండవు. అది చెప్పే మాట, ఆ మాట చెప్పేది అబద్ధికుడైన దయ్యం. జీవితం అంతా నువ్వు ఇంతే అని చెప్తాడు. నీ భర్త ఇంతే, నీ పిల్లలు ఇంతే, నీ కొడుకు ఇంతే, ఇంతే, నీ జీవితం ఇంతే, ఇంకెక్కడికే అంతమైపోయింది, ఇది మారదు, ఇది తగ్గదు అంటాడు. కానీ వాక్యం అంటోంది నీ మీద దయచూపే కాలం ఒకటి ఉందని. ఇది ఎవరు చెప్పాలా? అందరు చెప్పండి గట్టిగా, దయచూపే కాలం ఒకటి ఉంది కదా, నిర్ణయ కాలం ఒకటి ఉంది కదా, కరుణించే కాలం ఒకటి ఉంది కదా. మోషేకి తన దయచూపే కాలం 80 ఏళ్ళకు వచ్చింది, కర్ర పట్టుకున్నాడు. బట్ నా ఊహ ఏమిటంటే అతను వృద్ధుడైనందున కర్ర చేతికొచ్చిందేమో. మేబీ అతను దేనికైనా పనుకుంటుందని అలవాటుగా కర్ర పట్టుకునేవాడేమో, ఐ డోంట్ నో. బట్ కానీ ఆయన చేతిలోని కర్ర సముద్రాన్ని చీల్చిందంటే ఆలోచించండి, అది కనికరము కాక మరి ఏమై ఉంటుందో చెప్పండి, ఆయన దయ కాక మరి ఏమై ఉంటుందో చెప్పండి. ఎంతమందికి నా మాట్లాడుతూ అండర్స్టాండ్ దిస్. చెప్తున్నాడు, నీవు లేచి సియోనును కరుణించెదవు. సియోన్ అంటే ఎవరు? సంఘము, నువ్వే, నువ్వు, నేనే. నేను నిన్ను కరుణిస్తా, నీ మీద నా దయ చూపిస్తా. నేను, నువ్వు బాధలు పడినావు, వేదనలు పడినావు, అలసిపోయినావు, కృంగిపోయినావు, ఇక బతుకే బరువు అయిపోయింది, అప్పుల భారానికి తలపట్టుకుంటున్నావు, ఈ రోగం తగ్గలేదు, ఆ నొప్పి వేదనకు నీ జీవితం అంతా అలసిపోయావు. తెలీదు, కొందరైతే ఆ జబ్బులు, ఆ నొప్పికి జీవితం అంతా భరించి 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 విసిగిపోతూ ఉంటారు. ఆస్తమా ఒకటి, ఆయాసం వస్తూ ఉంటుంది, ఊపిరి పీల్చుకోలేరు పాపం. స్వేచ్ఛగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతే ఎలా ఉంటుంది? అట్లా అంటానే ఉండాలి. ఎంతసేపు అని అంటారు అని లంగ్స్ అలిసిపోతూ ఉంటాయి. పడుకున్నా ఎంతసేపు అనాలి? అట్లా చెప్తుంది వాక్యం. ఈ మాటలు వినాలి, లేకపోతే లోపల చాలా మూసుకుపోయి ఉంటాయి కళ్ళు. అందుకే మనోనేత్రములు వెలిగింపబడాలంటాడు. సియోను, నీకు ఒక శుభవార్త ఏమిటంటే, ఇవాళ ఈ కాలం వచ్చింది, ఈ సంఘానికి కూడా ఒక కాలం వచ్చింది, మీకు ఈ కాలం వచ్చింది. ఏంటంటే మర్చిపోండి, ఇంక అన్ని కాలాలు, దయచూపే కాలం వచ్చింది.
దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ గ్రేస్ అండ్ మెర్సీ. అవునా? చెప్తున్నాడు, సియోను నిన్ను కరుణిస్తా, నీ మీద దయ చూపే కాలం వచ్చింది. ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. నిర్ణయ కాలమే వచ్చాను. హల్లెలూయా. అందరు చెప్పండి, నా మీద కూడా నా దేవుడు దయ చూపే కాలం ఒకటి ఉందనండి. ఆ కాలం ఇప్పుడే వచ్చిందనండి. నేడే ఆ కాలమనండి. నిర్ణయ కాలము నాకు వచ్చెను. ఆయన కనికరము చూపించే కాలము వచ్చెను. నా మీద తన దయను కుమ్మరించే కాలము వచ్చెను. హల్లెలూయా. కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వానికి ఆయన ఏ మేలును చేయక మానడు. రాసుకోవాలి, ఈ మాటలు మర్చిపోకూడదు. దీస్ ఆర్ పర్ల్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ఆయన కృప ఘనత అనుగ్రహించువాడు. యథార్థముగా ప్రవర్తించే వానికి ఏ మేలైనా విడిచిపెట్టడు. అన్నీ చేస్తాడు, ఒక్క మేలు కూడా విడిచిపెట్టాడు. అందరు చెప్పండి, ఆయన దగ్గర మేళ్ళు ఎందుకు దాచుకున్నాడు అని అడగండి పక్కవాడికి. ఇప్పుడు లడ్డు దాచుకుంటాం దేనికి? పిల్లలు వస్తే ఇస్తామని. ఒక ఫంక్షన్కి పోతాం మనం, ఒక నాప్కిన్లో చుట్టుకొని వస్తాం దేనికి? ఇంట్లో పిల్లలు ఉన్నారు తింటారని. చిన్నప్పుడు అలా చేసేవాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడైతే ఎవరు చేస్తలేరు, వాళ్ళే తింటున్నారు. ఏదన్నా పెళ్ళికి పోతే 4 లడ్లు కవర్లోనో లేకపోతే ఆ టిష్యూ పేపర్లోనో అట్లా కర్చీఫ్లోనో చుట్టుకొని ఇంటికి వచ్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఆయన దగ్గర దయ ఉంది, కనికరం ఉంది, కటాక్షం ఉంది, గొప్ప చేసేది ఉంది, అన్నీ ఉన్నాయి. ఏం చేస్తాడు? మూటగట్టి పెట్టుకుంటాడు ఆ జోబిలో. నీకోసమే వాటన్నింటినీ తన యొద్ద దాచుకొని నీకు ఇచ్చి మురిసిపోతాడు ఆయన. హల్లెలూయా. ఈయన దగ్గర ఆ కనికరము, ఆ కటాక్షము అంతా ఆయన దగ్గర పెట్టుకొని ఏం చేస్తాడు? నీకు ఇవ్వడానికే కదా. ఈయన కనికర సంపన్నుడా, కటాక్షపూర్ణుడా, లేక ఈయన ఎప్పుడూ శిక్షించి నిందించి నీ తప్పులు ఎతికి నిన్ను ఆడగొడతా ఈడగొడతా నిన్ను అట్లేపుతా ఇట్లేపుతా అంటాడా? ఆయన పేరే ప్రేమ కదా. హల్లెలూయా. అందుకే అపవాది దేవుణ్ణి ఎప్పుడు బ్యాడ్ లైట్లో చూడమంటాడు. చూడు, అది దెయ్యం వచ్చా, అదిగో కష్టం వచ్చా, అదిగో అదిగో అదొచ్చా ఇదొచ్చా. ఎప్పుడు అదొచ్చా ఇదొచ్చా కాదు, అప్పుడప్పుడు కృప కనికరము కటాక్షం కూడా వస్తాయి కదా. యు హ్యావ్ లాట్ ఆఫ్ కాన్షియస్ ఆన్ బ్యాడ్ థింగ్స్ బట్ వెరీ లెస్ కాన్షియస్ ఆన్ గుడ్ థింగ్స్. ఎప్పుడు నాశనం మీదే ఎక్కువ దృష్టి. దేవుని కృపా కనికరముల మీద ఎవడైనా ఆలోచిస్తాడా? నో. కానీ ఆయన చెప్తున్నాడు, మీరు ఆలోచించండి, ఇక మీ మనసు మార్చండి. సంగమా, మీ మనసు మార్చండి. సియోను, ఇక మనసు మార్చుకో. నిన్ను కటాక్షించే కాలము, నీ మీద దయ చూపే నిర్ణయ కాలం ఇక వచ్చెను. ఆయన ఒక్క మేలు కూడా దాచుకోకుండా యథార్థముగా నువ్వు నా ఎదుటున్నావు గనుక ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. He wants to do all good. He wants to give you all good for you. ఆయన దాచుకుందే నీకు ఇవ్వడానికి. గుర్తుంచమని కోరుతున్నాను. కీర్తనలు 89:17. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. హల్లెలూయా. అందరు చెప్పండి, ఒకని కొమ్ము హెచ్చింపబడాలంటే ఆయన దయ అక్కడ ఉండి తీరాల్సిందే. No one can exalted by himself except the favor of God. ఎవడు వాడు హెచ్చించుకోలేడు, దేవుని దయ వస్తేనే. అంతే. ఒక నీటి మీద ఒక చిన్న పడవ నెడుతుంటే పోతుంటుంది నీళ్ళల్లో. అది కూడా ఎంత దాకా పోద్ది? ఓ పెద్ద అలదా వచ్చేదాకా పోద్ది. ఇక పెద్ద అల దాటే వచ్చిందనుకో ఏం చేయాలి? అప్పుడు ఒక పెద్ద స్టీమర్, పెద్ద బోట్ ఉండాలి, లేకపోతే కుదరదు. ఈ డబ్బా లాంటిది అనమాట. ఈ చిన్న బోటు బాగానే పోతుంటుంది. అబ్బా 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 అన్నీ ఇస్తుంది ఇది కూడా. కానీ ఒక చోటు వెళ్ళాక ముంచేస్తుంది. అందుకే ఇట్లాంటివి నమ్ముకోకూడదు. నిశ్చయము కదలని, మార్పు లేని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు వాన్ని నమ్మాలా. హల్లెలూయా. వారి బలమునకు అతిశయాస్పదమునకు నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడను. చెప్పండి, నా బలమునకు, నా అతిశయాస్పదము
నీవే, నీ దయచేతనే నా కొమ్ము హెచ్చింపబడుతుంది. హల్లెలూయా. అందుకే ఎవ్వని కిందికి పోయి అక్కర్లా, ఎవ్వనికి దేహి అని బతిమాల్సి అక్కర్లా. ఆయన దయ వచ్చి నీ కొమ్ము హెచ్చింపబడుతుంది. అందుకే అవమానాన్ని భరించడం రావాలా, నిందలు తట్టుకోవడం రావాలా, ఓర్పుగా అలా ఉండడం రావాలా. ఎందుకంటే ఎవడు ఉండగలుగుతాడంటే హెచ్చింపబడతామన్న నమ్మకం ఉన్నోడే రాగలుగుతాడు. అందరు చెప్పండి, నేనెవరో నాకు తెలుసు, నా మీద ఏ ఆశీర్వాదం ఉందో నాకు తెలుసు, నేనెవరో నాకు బాగా తెలుసు, నన్ను హెచ్చించేది ఆయన కృపా కనికరమేనని నాకు తెలుసు, ఆయన దయ నన్ను నిలబెట్టేదని తెలుసు, నా ప్రాణ కాపరి ఆయన నాకు తెలుసు. ఇక నేను దేనికి భయపడకూడదు కదా. హల్లెలూయా. అందరు చెప్పండి, నా కొమ్ము పైకెత్తేది, నాకు బలమిచ్చేది, నా అతిశయ కారణము ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే, ఆయన మాత్రమే. అందుకే అవమానాలు, నిందలు, బాధలు తీసుకోవడం రావాలమ్మా. నాకంటే నచ్చదు, నేను మాట పడలేను, నేను తీసుకోలేను. ఏమవుతుంది? హెచ్చింపబడతావుగా ఎలాగో. ఎంతమందికి డౌట్, ఎంతమందికి హెచ్చింపబడతామనే కాన్ఫిడెన్స్ ఉంది? మళ్ళీ ఇప్పుడు అవమానం వస్తే ఏమిటికి నొప్పి? ఎట్లా హెచ్చింపే కదా, ఎట్లా లగ్జరీ. ఆ భవనాలు, ఆ భవంతులు నార్మలే, ఎట్లా వచ్చేటివే, దాని గురించి ఎందుకు ఆలోచించాలా? మనము మన బలహీనతలను జయిద్దామని ఆలోచిస్తే బాగుంటుంది. ఆయనకు నచ్చినట్లు, ఆయనకు మెచ్చినట్లు బతికితే బాగుంటుంది. ఏమో ఈయన ఎట్లా ఆయన కొరకు బతుకుదామని ఆలోచించాలి కానీ ఇది వచ్చేనా, అదొచ్చేనా, ఇదో ఎట్లంటే ఆయన దయ ఎట్లా ఇచ్చేది అదే కదా. ఎవరికైనా అర్థమవుతుందా మీకు? నేను ఎత్తి మీద అబ్రహాం ఆశీర్వాదం ఉందా లేదా? మళ్ళీ అప్పుని ఎంజాయ్ చేయి సార్. ఆ ఉద్యోగం లేదు, నిలబడుకొని ఉండరా బా. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తువో చూద్దు. కానీ ఎవరికైతే నువ్వెవరో తెలీదో, నీకేమవుతాదో తెలీదో, నీ భవిష్యత్తు ఏమిటో తెలీదో, నీ మీద ఏముందో తెలీదో, ఏ అభిషేకము నువ్వు మోస్తున్నావో తెలీదో, ఏ అభిషేకం కింద ఉన్నావో నీకు తెలీదో, ఏ సంఘానికి చెందినోడువో నీకు తెలీదో, నువ్వు భయపడతా పిరికోడ్లా అక్కడ కూర్చొని ఉండాల్సిందే. అందరు చెప్పండి, ఆ కాలం ఎప్పుడో రాదు, ఇప్పుడే వచ్చిందనండి. చెప్పండి, దయ చూపు కాలము, కటాక్షము చూపే కాలము నాకు ఇవాళే ఆరంభమైంది. నేను నా బలము చేత కొంత చేయగలిగితే అనంతముగా ఆయన కృప వచ్చి నా మీద అనంత కార్యాలను చేయిస్తుంది. హల్లెలూయా. కీర్తనలు 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి జయము కలిగేసును. కొట్టండి. చెప్తున్నాడు, ఖడ్గము చేత వారి ద్వేషాన్ని స్వాధీనపరచుకోలేదు, వారి బలము, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు కటాక్షించినావు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారిని గెలిపించిందయ్యా. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఖడ్గమే మా ఎదుట లేకపోయినా, జయించు బలము మా యందు లేకపోయినా, పోరాడు ఆరోగ్యము మా యందు లేకపోయినా, స్వాధీనపరుచుకునే ధనము మాలో లేకపోయినా, చెప్పండి గట్టిగా, మాకు జయమిచ్చు ఆయన కటాక్షము చాలును. ఆయన బాహువే, ఆయన ముఖ కాంతియే మా బలహీనతల మధ్య, వేదనల, శోధనల, భయభీతుల మధ్య, మరణాంధకారాల మధ్య, కటిక చీకటి ఎందైనా, పాతాళ లోకమందైనా, మరణపు ఉచ్చులు ఆవరించిన, పాతాళ పాశములు చుట్టుకున్నా, నాకు నిశ్చయ జయము ఆయన కనికరమిస్తుంది. హల్లెలూయా. Clap to the Holy Spirit. Clap to the Holy Spirit. లే బ్రోమా శంగ్రేడే లవ్రోటా కాన్షకెడే. అవయా ఎవరు చెప్పినారు నాకు బలం ఉందని? ఎవరు చెప్పినారు ఆరోగ్యం, మన ఆరోగ్యంతోనే మనకంతా జయం వస్తుందని? అందుకే మీరు అంటారు, ఆరోగ్యంగా ఉంటే కదా నాయన ఏదన్నా చేసేది. ఎవరు చెప్పిర్రా?
లేకుంటే మనలే. ఓ సరే వస్తుంది, ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆయన కటాక్షం వస్తుంది, నీ దగ్గర ఉన్న రూపాయి ₹1,00,00,000 అవుతుంది. నీకున్న కొంచెం ఆరోగ్యం ఒక్క మలుపు స్విఫ్ట్ వస్తుంది అంతే. A swift gonna come. A swift comes by grace. A swift comes by favor. The favor of the Lord is on you. It will lead you and it will guide you. It will make a path. Even in the wilderness, even in the sea, even in the large waters. Thank you, Jesus. చెప్దాం అందరూ చెప్పండి. ఖడ్గము చేత కాదు, బాహువు చేత కాదు, మా బలము చేత కాదు, మాకు జయమొచ్చేది మమ్ములను కటాక్షించి తన దక్షిణ హస్తముతో తన ముఖ కాంతితో ఆదుకునే మా దేవుని వలన మేము అన్ని విషయములలో జయమును చూస్తాము. హల్లెలూయా. అందుకే ఆయన కనికరము కటాక్షం ఎవరికి వస్తుందంటే ఆయన పిల్లల మీద కాక ఎవరి మీదకి వస్తుంది? సింపుల్, నో లాజిక్ ఇన్ ఇట్, ఓన్లీ వన్ లాజిక్. హి హాజ్ ఓన్లీ వన్ లాజిక్. ప్రాణమే ఇచ్చినోడు కటాక్షలేడా? అందరూ చెప్పండి. ఎంతమంది క్రీస్తు నా కొరకు చనిపోయాడు అంటున్నారు? జస్ట్ టేక్ ఇట్ పర్సనల్. నా కొరకే చనిపోయాడు ఆయన అంటున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు కనుక ఇక కటాక్షం దాచుకుంటాడా? నీకోసమే కదా దాచింది. హల్లెలూయా. He never hide it. He never hide it. He is ready to give you the favor. He wants to give you the favor. He wants to live. I know in my spirit this is the time of favor has come. The favor time has come. ఆల్రెడీ వచ్చేసింది. ఆ సమయంలో మనం నడుస్తున్నాము. ఆయన కనికరము మన సామర్థ్యంలో లేనివి మనం చూస్తాము. This is a prophetic sermon I prophesy on you right now, which is not in your ability. Receive it now in the name of Jesus. నీ సామర్థ్యంలో లేనివి కలుగుగాక, నీ బలము చేయలేని కార్యములు నీవు చేయవుగాక, నీవెన్నడూ ఎరుగని ఊహకురాని కార్యములు అనుభవించదువుగాక. That's the word of the Lord. That's the word of the Lord of hosts. I decree and declare in the mighty name of Jesus Christ. Pains of oaks Shabbat Sakrahante. కీర్తనలు 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చెప్తున్నాడు ఆయన కప్పేస్తాడంటే దయతో. He will fill you. నీతిమంతులను ఆశీర్వదించేవాడు ఆయన. కేడముతో కప్పినట్లు నీ వారిని దేంతో కప్తాడంట? దయతో కప్తాడంట. పాపం చేసావా? ఆయన కనికరం వస్తుంది నీ మీదకి. ఆ పాపాన్ని జయిస్తావు, దాటుతావు. ఆ పాపంలో నుండి వచ్చి దానికంటే గొప్పగా హెచ్చింపబడి ఆ పాప జీవితాన్ని మరిపిస్తాడు ఆయన. హల్లెలూయా. జెనసిస్ 41:14. క్విక్ 41:14. ఫరో యోసేపును పిలువనంపించెను కాబట్టి చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించిరి. చెప్పండి గట్టిగా, త్వరగా చెప్పండి. చెరసాలలో ఉన్నావా? కటాక్షం వచ్చి తొందరగా తీసుకొని వస్తుంది నేను బయటికి. దిస్ టైమ్ హెస్ కమ్. అందరూ చెప్పండి. కటాక్ష కాలం అంటే నీ శ్రమల్లో నుండి త్వరగా పిలుచుకొని వస్తుంది బయటికి. కమ అయిపోయింది, టైం అయిపోయింది. దాదా కటాక్షము. హల్లెలూయా. చెప్పండి త్వరగా చెప్పండి. చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించిరి. దేనికి? హెచ్చించడానికి. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా. చెరసాలలో నుండి అతనిని త్వరగా రప్పించిరి. హెయిర్ కట్ చేయించిరి, కొత్త బట్టలు కట్టి అడుందిమ్మా, కొత్త బట్టలు ఇచ్చిరి. ఫరో యొద్దకు వచ్చెను. నువ్వు అలిసిపోయి కుంగిపోయి వేదనలతో చీదుతా ముక్కుతా, అబ్బా నాయనా దేవా నువ్వు ఉండావా? ఉంటే నువ్వు కనపడవా? లేవా? ఎప్పుడు చూస్తావు నాయనా నా నొప్పిని, నా బాధను ఎప్పుడు చూస్తావయ్యా? మొరపెడతానే ఉన్నాను స్వామి. శుభవార్త, నీకు కటాక్ష కాలము వచ్చెను. ఇదిగో త్వరగా విడిపించి ఆ స్థితినంతా మరిపించి నిన్ను నూతన వస్త్రములతో ధరింపజేసి త్వరగా నిన్ను నీ మహిమకు తోడుకొని పోతాడు ఆయన. హల్లెలూయా. అందరు చెప్పండి కటాక్షమే. I saw behind every giant or behind every faithful man on this
బైబిల్ ఓన్లీ హిస్ ఫేవర్ ఫాలోడ్ దెమ్. ఆయన కనికరం ఒక్కటే వారిని వెంబడించింది. నేను గమనించాను అది అ కామన్ థింగ్, ఫేవర్. అందరు చెప్పండి, అందరికీ ఒకటే. అందరికీ ఆయన కటాక్షము వాళ్ళని వెంబడించడం చూసాం బైబిల్ అంతా. అది నాకు పరిశుద్ధాత్ముడు చెప్పగానే అయిపోయింది, ఇంకా నాకు శర్మను వచ్చేసింది. ఆయన చెప్పాడు, బైబిల్లో ఏ వ్యక్తినైనా తీసుకో, ఆ వ్యక్తి వెనక నా కటాక్షము అతన్ని ఫాలో అయింది, అతన్ని వెంబడించింది. వారి విజయము వెనక, అసాధారణ విజయం వెనక నా కటాక్షం ఉన్నది. అది నువ్వు గమనించమని. చూద్దాం, డానియల్ చాప్టర్ 1:9. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందని అనుగ్రహించను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇతనను. హల్లెలూయా. అందరు చెప్పండి, కృపా కటాక్షములు దానియేలు కొరకు ఉండెను. దానియేలు విజయం వెనక ఏముండిందంట? కృపా కటాక్షములే. దావీదు 1 సమూయేలు 16:11, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు ఇంకనూ కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాటిని పిలవనింపించుము, అతడి ఇక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పాను. a big prophet, a prophet of Samuel. సమూయేలు వంటి మహా గొప్ప ప్రవక్త గొర్రెలు కాసుకునే దానియేలు కోసం కూర్చున్నాడంట. అయ్యొత్తాడని. అందరు చెప్పండి, కటాక్షమనండి. చెప్పండి అమ్మా, కటాక్షమనండి. యు ఫీల్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్వర్ది, బట్ హిస్ ఫేవర్ విల్ కమ్ మేక్ యూ యాజ్ అ వర్ది. నువ్వు మాట్లాడితే వాళ్ళు ₹1,00,000 ఇస్తారు. when the favor comes, నువ్వు మాట్లాడితే ఒక ప్రాణం నిలబడుతుంది. ఆయన మొదట నీకు నిరీక్షణ ఇస్తాడు, ఆ తర్వాత దాన్ని పరిపూర్ణం చేస్తాడు. హల్లెలూయా. హిస్ స్టైల్. నువ్వు నన్ను నమ్ముతావా? అందుకే అంటాడు, రొట్టె చేత కాదు నా మాట చేత. నీకేమిస్తాడు? మాట ఇస్తాడు. ఫస్ట్ ఆయన నువ్వు కష్టాల్లో ఉంటే నీ కష్టం తీయడు. ఆయన ఏమంటాడంటే, తీస్తా నేనున్నా నా వైపు చూడని నిన్ను బలపరుస్తాడు. తన మీద ఆధారపడేలా చేస్తాడు. తను మాత్రమే నీ దిక్కు అనేలా నీకు ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే నువ్వు మళ్ళీ దేని వైపు పోకూడదని. అప్పుడు మధ్యలో ఒకడు వస్తాడు, డబ్బులు ఇస్తాడు. నువ్వేమనుకుంటుంటావు? జాబ్ బాబ్ అంటుంటావు. అంటుంటే ఒకడు వస్తాడు, వచ్చి వాడు జాబ్ ఇస్తాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? దేవుని విన్నాను, మాకు దేవుడిలాగా వచ్చినా ఉన్నాను, మాకు దేవుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు, కానీ నువ్వే మా దేవుని అంటావు. ఇలా నీకు మధ్యలో వచ్చే దైవములు, మధ్యలో వచ్చేవన్నీ ఎక్కడ దైవములుగా మారి వాటి మీదే నువ్వు అనుకుంటావేమోనని పూర్తిగా నీకున్న ఆశలన్నీ ఎండిపోయి, నీకున్న దారులన్నీ మూసుకుపోయి, మొత్తం బికారై ఇక నాకు దిక్కే లేదనే దాకా నేను నడిపించి, చూసావా నేను నీ పక్కనే ఉన్నాను, నువ్వు నా వైపు చూడకపోతేవనే పాఠం నేర్పించి, చలో ఇక నువ్వు తప్ప నాకెవరు లేరు నాయనా అనిపించి దాటిస్తాడు. హల్లెలూయా. దట్స్ హిస్ స్టైల్. 40 ఏళ్ళు ఎందుకు తిప్పినావు నాయనా వాళ్ళనంటే ఒకటే కారణం చెప్పింది బైబిల్ అంతా. ఇంటికి వెళ్ళి చదువుకో, రీడ్ ఎక్సోడస్, యూ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్. ఎందుకు 40 ఏళ్ళు తిప్పినావు వారంలో పోయే జర్నీ అంటే ఒక్కటే, వాళ్ళు రొట్టె చేతనే బతుకుతామంటారు. మాకు అన్నం కావాలా, చికెన్ కావాలా, వెల్లిపాయలు కావాలా, ఉల్లిగడ్డలు కావాలా అంటున్నారు. ఒరి నాయన ఏం కావాలన్నా వాళ్ళు నా వైపు చూడకుండా మోసే మీద సన్నిగి రాళ్ళతో కూడా చంపుతామంటున్నారు. వాళ్ళ కొవ్వంతా అనిసి తినే ఆహారం పండించుకుంటేనే కాదు బతికేది, పైకి చూస్తే ఆకాశం నుండి కూడా కురుస్తాదని వాళ్ళ మైండ్లు మారాలా. అప్పటిదాకా ఇలా తిప్పుతానని 40 ఏళ్ళు తిప్పి ఆ వచ్చిన ఆ పాత గుంపు, ఆ ముసలోళ్ళ గుంపు ఎవరైతే అంతా బయలుదేరి వచ్చినారో వాళ్ళు ఎట్టాగా మారని వాళ్ళు ఆడే చచ్చిపోతే, వాళ్ళకు పుట్టిన పిల్లల గుంపు కూడా మారక ఇంకా గబ్బు పడితే ఇద్దరే నమ్మితే ఆ ఇద్దరినే తీసుకుపోయి ఆయన సంతోషపడ్డాడంట. హల్లెలూయా. ఆయనను వారికి పుట్టిన అద్భుత జనాన్ని తోడుకొని వెళ్తాడే తప్ప అవిశ్వాసంలో ఉండే జనాలు నేల రాలిపోయిరని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. నీ మనస్సు ఆయన కటాక్షము నన్ను హెచ్చిస్తుంది, నా పరిస్థితి మారుస్తుందని నమ్మేదాకా, ఇక పూర్తిగా దాని మీద ఆధారపడేదాకా నీవు శ్రమల గుండా పోతానే ఉంటావని గుర్తించమని కోరుతున్నాను. వన్స్ యు బిలీవ్ దట్, వన్స్ యు స్టాండ్ ఆన్ ద వర్డ్. అందుకే ఆయన దేన్నైనా దూరం చేస్తాడు, కానీ దేన్ని దూరం చేయడంట? తన బోధన దూరం చేయడం. తన వాక్కు నీకు చెప్తానే ఉంటాడు నువ్వు నమ్మేదాకా. అందుకే చర్చిలు పెట్టి చెప్పేస్తున్నాడు, పాస్టర్ని పెట్టి చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బోధ దూరం చేస్తే ఎవరు దూరం అయినట్టు? ఆయనే మీ నుంచి దూరం అయిపోయినట్ట. అందుకే ఈ నెవర్ టేక్ బ్యాక్. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? 12
ఎవరితో కూర్చున్నాడంటే సమూయేలు వచ్చి దావీదు కోసం కూర్చున్నాడా? అతడు పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రము, సుందరుడు అయి ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. హల్లెలూయా! అందరు చెప్పండి, గొర్రెలు కాసుకునేవాడిని నేను కోరుకున్నవాడు ఇతడే అని అందరి ముందరే చెప్తున్నాడంట. వాట్ ఏ ఫేవర్, వాట్ ఏ ఫేవర్, వాట్ నీ ముందే మీ బంధువుల ముందర చెప్తాడు, నా బిడ్డ ఈ అమ్మాయే నేను కోరుకున్నాను. ఏం పెద్దవాళ్ళు, ఏం గొప్ప, ఏం వాళ్ళేనా, ఏముంది వాళ్ళ దగ్గర, నువ్వు ఉండు చెప్తా, ఏముంది అంతా చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చిన్న చూపు చూడబడినప్పుడు చూపించుకో, టెన్షన్ పడద్దునా, సన్న ఇంకా చూడండి నా, చూడండి నా, లెట్ ఇట్ ఎంజాయ్. లే ఎట్లా తిరుగుతావు చూస్తా, లే దారిలో లే, రాలే నా రానిలేనా, నా రానిలేనా, ఒకరోజు ఒక్కసారి అడుగు పెట్టి పన్నాం, ఒకసారి వచ్చి పార్క్ చేసుకున్నా, ఒకసారి మేడం వస్తుందన్నా, ఎప్పుడు వస్తుందన్నా, పిల్లలు వచ్చినారా అని అడుగుతారు. ఇప్పుడు ఎంజాయ్ చేయి, అప్పుడు ఎంజాయ్ చేస్తావు, ఎందుకు టెన్షన్ పడతావు? ఇఫ్ యూ హ్యావ్ నో కాన్ఫిడెన్స్, ఇప్పుడు బాధపడతావు, ద డే విల్ కమ్. అందరు చెప్పండి, కటాక్షం అనండి, చెప్పండి గట్టిగా, కటాక్షము. నువ్వు వాళ్ళని చూస్తావా, ఆయన్ని చూస్తావా, నువ్వు డిసైడ్గా. అందరు చెప్పండి, కటాక్షం అనండి. లోకం దాన్ని లక్ అంటది, కానీ దేవుని కటాక్షము నీ మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నువ్వు కనికరం గలవాడు ధన్యులు, వాడు ఏం పొందాడు? కనికరము. నువ్వు తిట్టించుకుంటే నువ్వు వాడు తిట్టా అంటే తిట్టించుకొని చూడు, చెప్తాను. నీ కటాక్షం ఎట్లా వస్తుంది చూస్తాం. ఈజీగా ఫేవర్ వచ్చేది అట్లే. ఎట్లా వస్తుంది అంటే, ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాడు గాయాలతో ఇంటికి వచ్చాడు, వాడు కింద ఆడుకొని ఏదో కింద పడి వచ్చాడు. అమ్మ ఎవరిని ముందు హక్ చేసుకుంటుంది, ఎత్తుకుంటుంది. ఆ గాయాలు, రే నాయనా ఏమైనా ఎట్లా పడి ఎవరా ఎత్తుకుంటుంది. ఏమొచ్చింది ఆ పిల్లకి? కటాక్షము, దయ. అందుకే చెప్తున్నా, గాయపరచబడుతుంటే దుఃఖపడద్దు, కటాక్షం నీ కొరకు వస్తూ ఉంటుంది. నీ మీదే ఫోకస్, నిన్నే చూస్తాడు. ఆ గాయాలతో, ఆ రక్తపాతంలో, ఆ వేదనలో భయపడతా, కుంగిపోతా, నిద్ర రాక రాత్రంతా అలసిపోతా ఉంటే ఆ కటాక్షం నీ ఎద్దకు వస్తూ ఉంటుంది. నువ్వు అప్పుడు ఏం చెప్పాలంటే, అయ్యా నీ కటాక్షము, నీ దయతో నన్ను నింపు నాయన, నీ కటాక్షము నా మీదకి రాని నాయన, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు నాయన, నువ్వే నా దేవుని, మా అమ్మ మా నాయన నువ్వే నాయన, అయ్యా నాకెవరు తోడు లేరు నాయన అంటే ఏమంటాడు తెలుసా? వచ్చేస్తాడు ఆయన. ఆ కటాక్షం నీ ఎద్దకు వస్తుంది. ఎంతమందికి నా మాటలు? అందరికీ గర్వం ఒక్కటి, కోపము. నో, ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ ఇట్, అడ్రస్ దిస్. కోపము, ఇట్ ఈస్ వెరీ డేంజరస్, వెరీ డేంజరస్. కోపం ఏం చేస్తుందంటే, ఇతరుల జీవితాలని సర్వనాశనం చేస్తుంది, నిన్ను అనంత పాతాళానికి తోస్తుంది కోపం. ఎందుకంటే నీ నోట్లోంచి వచ్చేస్తాయి మాటలు. యు ఆర్ ద అంబాసిడర్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని తరపు వాదివి, ఆయన రాజ్యాన్ని మోసేవాడవు. నువ్వు మాట్లాడితే అయిపోతాయి, ఆమెనంటాయి అన్నీ. నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండాలి, నోరుని కాపాడుకోవాలి. ప్రేమ తప్ప. అందరు చెప్పండి గట్టిగా, ప్రేమ తప్ప. గట్టిగా చెప్పండి, ప్రేమ తప్ప. గట్టిగా మాట్లాడదాము, ప్రేమ తప్ప. చెప్పండి గట్టిగా, ప్రేమ తప్ప. గట్టిగా, ప్రేమ తప్ప, ప్రేమ తప్ప, ప్రేమ తప్ప. నా నోటిలోనైనా, నా ఊహలోనైనా, నా తలంపులలోనైనా, నా క్రియలలోనైనా ప్రేమ తప్ప మరి ఏది నా యుద్ధ నుండి రాకూడదు. యు హ్యావ్ టు డిసైడ్ దట్. ఎంతన్నా వేధించని, ఎంతన్నా బాధించని, ఎంతన్నా నొప్పివని, ఎంతన్నా కొట్టని, ఎంతన్నా తిట్టని, ఎన్ని అవమానాలకైనా గురి చేయని, జస్ట్ హ్యావ్ లవ్. గో బై లవ్, గో బై లవ్, గో బై లవ్. వాడు ఎంత క్రూరుడైనా ఉని, జస్ట్ గో బై లవ్. కష్టమే. నీ బిడ్డను నేర్పించిన వాడిని ప్రేమించడం అంటే కష్టమే. అది నాకు తెలుసు, అది కష్టమే. నీ భార్యనే తప్పుగా ప్రవర్తించిన వాడిని వదిలేయడం అంటే అది కష్టమే, చాలా కష్టం. అది వదిలే, కటాక్షం వస్తుంది నీ మీదకి, వచ్చేస్తుంది. నీ ఇంటి గుమ్మం వైపు చూడడానికి కూడా దమ్ము లేకుండా, నీ గుమ్మం అట్లా 11-12 అడుగులు ఉంటే వాడికి ఎప్పుడు చూస్తాడు? నీ గుమ్మం ఎత్తి చూడాలంటే ఇలా ఎత్తి చూడాలా? అట్లీస్ట్ నీ గేట్ దాటడానికి కూడా వాని జీవితకాలం సరిపోదు. నీ గేట్ దాటాలంటే మరి 4-5 మంది గన్మెన్లు దాటి రావాలాడు. నీతో మాట్లాడాలంటే 4-5 గన్మెన్లు దాటి రావాలా. ఇంకా ఆడు ఎప్పుడవుతాడు? ఆయన జీవితకాలం అంతా ఆడే ఉంటాడు గేట్ బయటే. దిస్ గాడ్ కెన్ గివ్ యూ ఫేవర్. థ్యాంక్ యూ జీసస్. 1 Samuel 17:37.
సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. దావీదు అర్థమైనాడా మీకు ఎందుకు కటాక్షం ఇతని మీదకు ఉండిందో? అతని మనస్తత్వం చూడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో నేను. హల్లెలూయా. దావీదు మనసు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. సింహం నుండి తప్పించింది ఆయనే, ఎలుగుబంటిని తప్పించింది ఆయనే, ఈ ఫిలిష్తీయుని తప్పించేది ఆయనే. అందరు చెప్పండి. ఇప్పటిదాకా బతికిచ్చింది ఆయనే, ఇక ముందు బతికిచ్చేది ఆయనే, ఇక్కడ దాకా నన్ను నడిపించింది ఆయనే, ఇక ముందు కూడా అసాధారణ గమ్యానికి, గొప్ప కార్యాలకు నడిపించేది ఆయనే. ఈ మాట చెప్పు చాలు, కటాక్షం నీ కొరకు వస్తుంది. రూత్ చాప్టర్ 2 verse 10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి చేసి పరదేశినై నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడి. బోయజు అంటాడంట, యా, ఐ వాంట్ యూ, ఐ జస్ట్ వాంట్ టు మ్యారీ యూ. భర్త లేడు, చనిపోయినాడు, అత్తను నమ్ముకొని అత్త ఊరికి వచ్చింది. ఒంటరి స్త్రీ, పరిగెరుకోవడానికి వెళ్ళింది, పొలంలో పని చేసుకుంటుంది. బోయజ్ అనే ఒక ఉత్తముడు, భయభక్తులు కలిగిన మంచి వ్యక్తి, ఆస్తిపరుడు అక్కడ ఉన్నాడు. యజమాని, ఆ యొక్క పొలానికి యజమాని. ఈమె ఏరుకుంటుంటే చూశాడు. నమ్మకంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు నమ్మకంగా ఒళ్ళొంచి పనిచేసే స్త్రీ అని కనుగొన్నాడు. అబ్బా, ఈమె భలే మంచిదే, భలే కష్టపడే పాపనే, అరే వాళ్ళ అత్తను కూడా ఇంత బాగా చూసుకుంటుంది, ఎక్కడో పుట్టింది ఆయనకి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా అన్నాడు. అంటేనే ఆమె షాక్ అయిపోయింది. నా మీద నీకెందుకు ఇంత కటాక్షము అంటే, అందరు చెప్పండి, దేవుడు ఇవన్నీ దేవుడు వస్తాడు కటాక్షం. హల్లెలూయా. అందరు చెప్పండి, నా దేవుని కటాక్షం వస్తుంది. నువ్వు అంటావు అంత అయిపోయింది, ఎత్తిపోయింది, భర్త చనిపోయినాడు, డబ్బులు లేవు, ఏందిన్నా ఏముందిన్నా, సచ్చేది మేలు కదన్నా ఈ బతికేదానికంటే. ఆయన కటాక్షం వస్తుంది, టెన్షన్ పడద్దు, కాలం వచ్చింది. హల్లెలూయా. అందరు చెప్పండి, ఆయన కటాక్షము వస్తుంది. నువ్వు ఆయన కటాక్షాన్ని చూడాలా ఈ పరిస్థితిలో, ఈ స్థితిలో. నా దేవుడు నన్ను, నువ్వు నమ్మకంగా ఉండు, ఆయన నీ జీవితాన్ని ఎలా ఇచ్చేస్తాడో చూద్దాం. లూక్ 2:52. యేసు జ్ఞానమందును వయస్సు ఎందును, చూడండి, దేవుని దయ ఎందును మనుష్యుల దయ ఎందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. యేసయ్య కూడా ఈ భూమి మీద అంత గొప్పడు ఎట్లయినాడంట? దయ. ఆయన బలమా, ఆయన సామర్థ్యమా? అందరి ఆయన కటాక్షం వస్తుంది. నీ సామర్థ్యంలో లేనివి కూడా చేస్తుంది. మేరీ, మరియమ్మకి ఎవరు ఇంతమంది పుణ్య స్త్రీలు ఎంతమంది ఉన్నారో, కానీ మేరమ్మ ఒకతే దయాప్రాప్తురాలా అంటాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, దయా, ఆయన కటాక్షము. సమూయేల్ అయినా కటాక్షమే, ఎస్తేర్ అయినా కటాక్షమే. ఎస్తేర్ అయితే చెప్పే కాదు, అడుగడుగునా కటాక్షమే. అపోస్తల కార్యములు 2:46. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ నొందిన వారై. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రజలందరి దయ కూడా వస్తుందనండి. అదెందుకు వస్తుంది? ఆయన దయ మన మీద ఉంటే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఎర్లీ చర్చ్ అంటే అప్పట్లో సంఘం ఎలా విస్తరిస్తూ వచ్చిందంట? దేవుని దయ, మనుషుల దయ సంఘం మీద ఉండేదంట. అందుకే సంఘం అంతా విస్తరించింది అంటాడు. అందరు చెప్పండి, బైబిల్లోని ప్రతి గొప్ప వ్యక్తి వెనక, ప్రతి గొప్ప సంఘటన వెనక, ప్రతి ఆశ్చర్య కార్యము వెనక మానవ సామర్థ్యము కానీ మానవ బలము కానీ లేదు. ఆయన కటాక్షము, ఆయన కనికరము, ఆయన దయ వచ్చి వారు చేయలేని కార్యములెన్నో చేయుటకు సామర్థ్యం ఇచ్చాను. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా పరిశుద్ధాత్మనికి. ఎంతమంది నమ్ముతున్నారు? నా మీదకి ఆయన దయా కటాక్షం వచ్చి నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కిస్తాడు అంటున్నారు. అంటున్న వాళ్ళు గట్టిగా చెప్పలు కూడా ఒకసారి విందాం. ఎంతమంది దేవుడు మాట్లాడే వాళ్ళ? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన. పరలోకమందున తండ్రి, సర్వశక్తిమంతుడు, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము. కృపా కనికరముల దేవుడా, మీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నీ కటాక్షం అత్యున్నతము, నీ కటాక్ష మహిమలు అనంతము నాయన తండ్రి. ప్రతి భక్తుని వెనక, ప్రతి ఆయన గొప్ప వ్యక్తి వెనక
బైబిల్లో సాధించిన ప్రతి వ్యక్తి వెనక నీ కటాక్షము వెంబడించనని నీవు మాకు బోధించేతివి. అది దావీదేవనండి, దానియేలు అవనియండి, ప్రతి వ్యక్తి వెనక నీ కటాక్షము వారిని వెంబడించను. అసాధారణ కార్యాలకు తెరలేపను. అనంతమైన నీ అద్భుత హస్తము వారిని నడిపించనయ్యా. అయ్యా, వారు మానవులే, మానవ మాతృలే తండ్రి. ఒక్కడి ద్వారా 40 లక్షల జనాన్ని నడిపించావు. ఒక్క వ్యక్తి ద్వారా బండ నుండి నీళ్ళనిచ్చావు. ఒక్క వ్యక్తిలో నుండి సముద్రాన్ని చీల్చావు. ఒక్క వ్యక్తి ద్వారా నీవు చేయని కార్యాలే లేనట్లు ఐగుప్తులో మహోన్నత కార్యాలు జరిగించావు. ఒక్క యేసయ్య ద్వారా నీ కనికరము, నీ కటాక్షము తోడుగా ఉండనిచ్చి భూలోకమంతా రక్షించావయ్యా. అనంత నీ సామర్థ్యానికి పేరే నీ కటాక్షమై ఉండగా, నీ కటాక్షము పొందిన మేము నీ కరుణ, నీ కటాక్షములకు వారసులమైన మేము మా కొరకే అవంతా దాచుకొని ఉన్నావయ్యా తండ్రి. నీ కనికరమును, నీ కటాక్షమును మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి. నీ దయను మా మీద కుమ్మరించండి. నీ కటాక్షమును అత్యధికము చేయండి తండ్రి. మేము మరింత దీనులమై నీ యొద్దకు వస్తున్నాము. నీవు లేక మేము లేమయ్యా. నీవే మా జీవితానికి ఆధారము, అండ, కొండ, ధైర్యము, మా బలము, మా సామర్థ్యం, మా ఆనంద దినము, మా మహిమ దినములు నీవే 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 నీవే. ఈ తుచ్చాభిలాషలు మేము నమ్మట్లేదయ్యా. ఈ ఉద్యోగాలు, ఉన్న ఆస్తులు, డబ్బులు మేము నమ్ముతలేమయ్యా. దే ఆర్ నాట్ మై సోర్స్. యు ఆర్ మై సోర్స్. మై హార్ట్ ఈస్ లాంగింగ్ ఫర్ యు. ఐ యామ్ థర్స్ట్ ఫర్ యు లార్డ్. అయ్యా, నీ పైన మేము ఆశపడుతున్నాము. వీఆర్ నాట్ లుకింగ్ దట్ లార్డ్. అయ్యా, నీవు లేక ఇవన్నీ నిలబడవని నాకు తెలుసు నాయన. మేము పరిగెడుతున్నాం దేనికో. నో నో నో, మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఫర్ యు లార్డ్. అయ్యా, మా మొదటి ప్రాధాన్యత నీవే 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 నీవే. తండ్రి, వాళ్ళ మాతో మాట్లాడిన, మా ఎడల ప్రవచించిన, మా మీద పలికిన ప్రతి మీ మాటను నెరవేర్చి ముగించమని పరిశుద్ధాత్ముడా, ఈ వర్తమానానికి నీవే సాక్షివి. నాతో మాట్లాడిన ఈ మాటల సాక్షివి అయ్యా. నీవే ఈ వర్తమానాన్ని నూరంతలుగా నా సంఘములో ఫలింపజేయమని, విన్న ప్రతి వ్యక్తిలో జరిగించమని యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ నన్నున్న సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.